ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఏప్రిల్ 4, 5వ తేదీన సింహరాశి వారికి ఈ విధంగా జరగబోతుంది. ముఖ్యంగా మీ కోరికలు నెరవేరే అవకాశాలు ఈ 2 రోజుల్లో వస్తున్నాయి. అలాగే మీ మనసు భారం మొత్తం తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం ఇది. కాబట్టి ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ ఏ విధంగా ఉంటుంది, కుటుంబంలో ఎలాంటి సంతోషం అనేది కలుగుతుంది, బాధలకు కారణం ఏమిటి, ఇంతకాలంగా మీరు పడుతున్న బాధలకు, కష్టాలకు ఎవరు కారణం అనేవి పూర్తిగా గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. వశీకరణ తొందరగా ఎవరైనా సాధించుకోవాలంటే గనక గురువు గారు మా ఆయన అస్సలు నేను చెప్పినట్టు వినడండి, మొత్తం వాళ్ళ అమ్మ చెప్పినట్టే వింటాడు. నిజంగా తల్లి ఏదైనా మందు పెట్టిందా గురువు గారు, లేదంటే ఏమైనా వశీకరణ చేసుకుందా, ఇలా చాలా మంది అంటూ ఉంటారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కూడా అంటుంటారు, అయ్యా గురువు గారు పెళ్ళైనప్పటి నుంచి అబ్బాయి నా మాట అస్సలు వినడం లేదు, పూర్తిగా కోడలు ఏది చెప్తే అదే ఉంటున్నాడు, ఆ తప్పు చేసినా కరెక్ట్ చేసినా ఏది చేసినా మొత్తం కోడలు మాటనే వింటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి కొంతమంది ఈ తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు, లేదంటే ప్రేమలో పడ్డారు, వ్యామోహం పడ్డారు, అలాగే ఏదో ఒక మాయలో పడిపోయారంటారు సార్. ఇదంతా కూడా వశీకరణకు చెందినటువంటి విధి. అలాగే ఈ రోజు నుండి మీకు భారీ మార్పులు అనేవి వస్తున్నాయి. కాబట్టి ఆ మార్పులు ఏమిటి, అలాగే ఎవరి వల్ల మీరు ఇంతవరకు నష్టపోయారు అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా మా వీడియోని పూర్తిగా వినండి. నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి వారి అధిపతి అయిన రాజ్యాధిపతి అయిన రవి బాగా అనుకూలంగా ఉండడంతో పాటు లాభస్థానంలో గురువు బలం పెరగడం జరుగుతుంది. అలాగే ఫలితం వృత్తి, ఉద్యోగాలతో పాటు సామాజికంగా కూడా హోదా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల పరిష్కారం అవుతుంది. అలాగే సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఉద్యోగంలో పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు పెరుగుతాయి. ఏదైనా కుటుంబంలో సమస్య ఉన్నట్లయితే ఎవరి వల్ల వచ్చింది అనేది కూడా తెలుసుకుంటారు. అలాగే పరిష్కారానికి దారి చూస్తారు. వీరికి సుఖ సంతోషాలు ఎక్కువగా నెలకొంటారు. కాబట్టి ఈరోజు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. పని పెరుగుతుంది, దానితో పాటు అభివృద్ధి కూడా పెరుగుతుంది. మంచి ప్రశంసలు అందుకుంటారు. మీ వ్యక్తిగత జీవితంలో చాలా యాక్టివిటీ అనేది పెరుగుతుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యాపారాలు, షేర్ల మీద పెట్టుబడులు పెంచుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోవడం మీకు చాలా మంచిది. ఎందుకంటే ఇతరులు మీకు పక్కదారి పట్టించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ నిర్ణయాలు ఎవరికీ చెప్పకండి. 1కి 2 సార్లు ఆలోచించి మీరు డిసైడ్ అయ్యి ఇతరులకు, అంటే వ్యాపారంలో అభివృద్ధి చేయండి. అలా చేయడం వలన మీకు చాలా సంతోషం అనేది కలుగుతుంది. అలాగే లాభాలు వస్తాయి. వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. జీవిత భాగస్వామితో ఇష్టమైన ఆలయాలు సందర్శించండి. ఈ 2 రోజుల్లో అలా చేయడం వలన కుటుంబంలో సంతోషం అనేది నెలకొంటుంది. కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది, సానుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏది చేసినా సక్సెస్ కూడా అవుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులను పరిచయాలు ఏర్పడతాయి. వారితో మీకు అంతా లాభమే ఉంటుంది, కానీ నష్టం మాత్రం ఉండదు. అలాగే వ్యాపారంలో కొత్త ఆలోచన విధానం కూడా చెప్తారు. మీ సలహాలు వారికి కూడా చాలా నచ్చుతాయి. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. వారికి మీరు సలహాలు ఇస్తారు. మీకు కూడా వారి సలహాలు చాలా నచ్చుతాయి. ఇకపోతే ఉద్యోగస్తులకు కొద్ది ప్రయత్నం ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో చికాకులు ఉంటాయి. 1కి 2 వ్యక్తిగత సమస్యలను పరిష్కారం చేసుకోండి. దీనివలన మీకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కారం వెంటనే దొరుకుతుంది. ఉద్యోగంలో నిబద్ధతతో పాటు చేసే పనులు ప్రశంసలు పొందుతారు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారవేత్తలకు చాలా అనుకూలమైన రోజులు. కాబట్టి మీరు ఏ వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా, ఎలాంటి అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా మీరు వ్యాపారంలో అభివృద్ధి చెందే అవకాశాలు త్వరలోనే వస్తాయి. కుటుంబంతో ఆత్మీయత పెరుగుతుంది. సంతోషంగా సమయం గడుపుతారు. ప్రేమలో కాస్త ఇబ్బంది వచ్చినా
వారిని అర్థం చేసుకునేలా మీరు ప్రయత్నించండి, లేదా వారికి మీ గురించి అర్థమయ్యేలా చెప్పండి. మీ పార్ట్నర్ సంతోషించేలా చేయండి. దాని వలన సమస్య అనేది ఇట్టే తగ్గిపోతుంది. లేదా ప్రేమలో నమ్మకం లేనట్లయితే, మీకు బంధంపై నమ్మకం కోల్పోయినట్లయితే మీరు దూరం అవ్వడమే చాలా మంచిది. కాబట్టి ప్రేమలో ఒకరినొకరు అర్థం చేసుకోండి. మీరు అర్థమయ్యేలా మీ పరిస్థితి చెప్పండి, లేదా దూరం అవ్వండి. కానీ ఇబ్బందుల్లో చికాకులతో ఎలాంటి వ్యాపారం చేయకండి. అలాగే ఈ 2 రోజుల్లో మీకు అదృష్ట కాలం కాబట్టి ఈ అదృష్టాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. జీవితంలో మంచి మార్పులు అనేవి వస్తాయి. కాబట్టి ఆ మార్పులను మీరు చోటు చేసుకున్నట్లయితే మీకు వచ్చే ఇబ్బందులన్నీ తొలగిపోయి చాలా సంతోషంగా ఉంటారు. గతంలో ఎందుకు నష్టపోయారు అనే విషయాలు తెలుసుకుందాం. గతంలో మీకు కొన్ని గ్రహాలు అనుకూలంగా లేనందున కాస్త నష్టం అనేది కలిగింది. కానీ మీరు వెనుకడుగు వేయకుండా ముందడుగు వేస్తూ వచ్చారు. అది మీ బలం. అలాగే ఎవరిని పూర్తిగా నమ్మకండి. మీరు కొన్ని విషయాలలో పొగడ్తలో పూర్తిగా పడిపోతారు. కానీ ఆ పొగడ్తలు ఇతరులు ఉపయోగించుకొని వారు మిమ్మల్ని చాలా ఉపయోగించుకున్నారు. కాబట్టి మీ చుట్టూ ఉంటూనే మిమ్మల్ని పొగుడుతూ మీ విషయాలన్నీ తెలుసుకొని ఇతరులకు లీక్ చేసి మీకు పెద్ద సమస్యగా మార్చేలా చేశారు. అది ఇంతవరకు మీరు తెలుసుకోలేకపోయారు. కానీ ఈ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఆర్థికంగా చాలా నష్టపోయారు. అందరూ మీ సలహాలు తీసుకుంటూ మీ సహాయం కోరుతూ వారు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ మీరు నష్టానికి గురయ్యారు. కాబట్టి ఇప్పటికైనా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని అవసరానికి పొగిడేవారు, అనవసరంగా పొగిడేవారు ఎవరో తెలుసుకోండి. మీకు తెలివితేటలు ఎక్కువగానే ఉంటాయి. కానీ కొన్ని విషయాలలో పొగడతలో అది లొంగిపోతారు. విద్యార్థులకు అంత శుభప్రదంగానే ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేవారు ఈరోజు ఏదైనా ప్రయత్నం చేయాలనుకునేవారు ఈ రోజున మానుకోండి. తర్వాత రోజు ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు వచ్చే వీసా త్వరలోనే వస్తుంది. మీరు ఎలాంటి ఉద్యోగం చేయాలనుకున్నవారు అలాంటి ఉద్యోగం మీకు అనుకూలంగా దొరుకుతుంది. విదేశాల్లో స్థిరపడతారు. అలాగే విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఈ రోజు నుండి తొలగిపోయి సంతోషం అనేది ఈ రోజు నుండి ప్రారంభం అవుతుంది. ప్రశాంతంగా ఉంటారు. ఎలాంటి భయం లేకుండా మీరు ఉద్యోగాన్ని కొనసాగించండి. అలాగే జీవితంలో కొన్ని మార్పుల వలన మీరు ఎలాంటి వారు, అలాగే ఇతరులు మీతో ఎలా ఉంటున్నారు, ముఖ్యంగా మీ సలహాలు ఉపయోగించుకొని మిమ్మల్ని వదిలేసేవారు ఎవరు అనేవి అన్ని విషయాలు తెలుసుకుంటారు. ఎవరితో ఎలా ఉండాలి అనేవి కూడా తెలుసుకుంటారు. అలాగే మీ చుట్టూ ఉన్న వారిలో కొంతమంది వ్యక్తులు మీపై నరదృష్టి చాలా పెట్టారు. మీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఆర్థికంగా నష్టాలు వచ్చినా కూడా కృంగిపోకుండా ధైర్యంగా ఉంటారు. దానికే పెద్ద నరదృష్టి అనేది పెట్టారు. కాబట్టి నరదృష్టికి నల్లరాయైనా పగులుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నరదృష్టి తొలగిపోవడానికి ఈ రోజు నుండి 5 రోజుల పాటు హనుమాన్ చాలీసా వినండి లేదా చదవండి. 5 రోజుల పాటు ఉదయం సాయంత్రం ఇలా చేయడం వలన మీకున్న నరదృష్టి, పనుల్లో ఆటంకాలు అన్నీ తొలగిపోయి విజయం సాధిస్తారు. ఈ చిన్న పరిహారం చేయడం వలన మీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలో కలహాలు ఉండవు. ప్రేమలో కూడా సమస్య తీరిపోతుంది.